నామమునకు ఘనత కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకుంటున్నాము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోను. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, యేసుప్రభు తన శిష్యులతో పలికినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. అందుకు తోమా ఏం చెప్తాడంటే, ప్రభువా, ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియను అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, యేసుప్రభు, నేనే సత్యము జీవము మార్గము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడునూ రాలేడు అని చెప్తున్నాడు. కానీ తోమా మళ్ళీ అడుగుతున్నాడు, తండ్రిని మాకు చూపించు ప్రభు అంటే, మీరు నన్ను ఎరిగి ఉండేనే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనని చూచి ఉన్నారని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి దేవుని రాజ్యానికి మార్గము చూపిస్తున్నాడు. అందమటికే కాదు, తండ్రిండా అనేక నివాసములు గలవు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఇంట్లో మీరును ఉండులాగున సిద్ధపరిచి తీసుకెళ్తానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువు దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గం యేసు ప్రభు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. తండ్రిని మనకు తెలియజేయుటకై మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని కూడా మనం చూస్తున్నాం. కుమారుని ఎరిగి ఉండేవాడు తండ్రిని కూడా ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఒక్కటై ఉన్నారు కనుక ఆ ఆత్మీయ అనుభవం ఈ కుమారుని ఎరిగిన వారికి ఖచ్చితంగా దొరుకుతుంది. తిమోతిలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వాక్యములో మనం గమనిస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసుని నరుడు అని మనం చూస్తున్నాం. ఆయన ఈ లోకంలో అందరి విమోచన క్రియ కొరకు ఆయన్ని చేర్చుకొని ఉన్నాము, ఆయన వచ్చి ఉన్నాడు అని చూస్తున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు కూడా మనం గమనించే వాటిలో ఏమిటంటే, ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాప భారములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ నష్టము కలుగదు. ఆయన ఆశ్రయించే వారికి అందరికీ విమోచనకర్తగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో యోబు స్నేహితుడైనటువంటి ఎలీహు పలికినటువంటి మాట ఏమిటంటే, ఏం పలుకుతున్నాడు, నరులకు యుక్తమైనది ఏదో అది దానిని తెలియచేయుటకు వేలాది దూదల్లో గనుడగు ఒక్కడు వానికి మధ్యవర్తిగా నిలిచినడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తం నాకు దొరికినని సెలవిచ్చును. నిశ్చయముగా దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసుప్రభు ఈ లోకమునికి వచ్చాడు. మనందరం పాపకోపంలో నశించిపోకుండా ఉన్నట్టుగా తన కుమారుని సిలువలో బలియాగంగా చేసుకున్నాడు. తన రక్తం ద్వారా మనకు రక్షణ, విడుదల, స్వస్థత కలుగుతున్నట్టుగా చూస్తున్నాం. అటు ధన్యకరమైనటువంటి ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరు తెలుసుకొని దాన్ని కలిగి ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యేసు రక్షక, నీ ఏకైక కుమారుని లోకమునకు పంపించి అందరి పాపమునకు పరిహార బలిగా ఆయన్ని సమర్పించినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నశించక నిత్య జీవం పొందినట్టు ఆయన పంపించావు నాయన. ఆయన ఈ లోకానికి వచ్చి మానవులకి నీకు మధ్యవర్తిగా ఉంచావు. వేలాది దూదల్లో గనుడగు ఒకడు నువ్వు వచ్చి మాకు అందరికీ మధ్యవర్తిగా నిలిచి పాప క్షమాపణ కలుగు చేశావు. ప్రభా, నేను ఎరిగి జీవించుటే గొప్పదాన్ని దాటి ధన్యకరమైన జీవితం మేమందరం కలిగి ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.